అని తనకు ఎదురవుతున్నటువంటి శోధనలో సమస్యలను దేవుని యొక్క సహాయం చేత ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు దావీదు మహారాజు. హల్లెలూయా. ఎదుర్కొంటాడు లేదా? గుహలోనికి దావీదు ఉన్నాడు, సౌలు రాజు వచ్చేసాడు, ఈయన పక్క దాక్కున్నాడు. సౌలు రాజు వచ్చాడు, ఎతికాడు, అక్కడ కనపడలా, సైనికులు ఎతికాడు, కనపడలా. అందరూ నిద్రపోతున్నప్పుడు, సౌలు నిద్రపోతున్నప్పుడు దావీదు మహారాజు లేచి, ఏమండి బయటకు వచ్చినప్పుడు ఆ పక్కన అంటాడు కదా, నీకు అవకాశం వచ్చింది కదా, వెళ్ళి ఆ రాజుని చంపేయమంటాడు పక్కన. ఎవరితో? దావీదు మహారాజు. దావీదు అంటాడు, అభిషేకించిన వారిని నేను పట్టడానికి దేవుడు ఒకసారి ఒక దైవజనుడు అభిషేకిస్తే ఆ జీవితాంతం తీసేవాడు కాదు, దాన్ని నిలుపుకొని బయటికి రావాలి. మళ్ళీ ఏదైనా దోషం చేస్తే వెంటనే నన్ను క్షమించు. దావీదు మహారాజు కూడా ఆయన క్షమించమని ప్రార్థన చేశాడు. పరుపు చేయడంతగా ఆయన పశ్చాత్తాపడ్డాడు. దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. మనం కూడా క్షమించాడు దేవుడు. వెంటనే ఆ పడుకున్నటువంటి ఆ సౌలు దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రాలు కోసుకొచ్చి దూరంగా నిలబడి, ఇదిగోయా రాజా, నువ్వు అనుకుంటున్నావు దుర్మార్గం కాదయ్యా, నిన్ను నేను చెప్పడానికి కానీ నీ గురించి నేను ఏ ప్రయత్నాలు చేయట్లేదయ్యా, కానీ పక్కన వాళ్ళు నీ గురించి ఏదో నా గురించి ఏదో చెప్పి నేను మరి ఇలా చేశారు, నీ మనసులో వేదన చేశారు, నీ మనసులో కోపాన్ని రేపారయ్యా, నన్ను క్షమించు, నిన్ను చంపడం నాకు అవకాశం వచ్చింది కానీ నేను నేనేమి వెంటనే సౌలు పశ్చాత్తాపడ్డాను. ఆయన నేను ఏదో చేద్దాం అనుకున్నాను అని పశ్చాత్తాపడ్డాను. అందుకని వదిలిపెట్టేశాను. దేవునికి స్తోత్రం. కనుక దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనలో ఆత్మ సంబంధమైన స్వభావాలు వస్తాయి. కనుక మనం దేవుని మీద మనకు వైరాగ్యం పెరుగుతుంది కానీ లోకం వైపు. కనుక మనము ఆ ధన్యత పొందుకోవాలంటే ప్రభువును మన హృదయంలోనికి చేర్చుకోవాలి. అలా చేర్చుకోవాలంటే లోకంలో ఉన్నటువంటి పాపము, శాపము, రోగం అన్నిటిని తీసివేయాలి. అలాగే తిరిగితనాన్ని కూడా మనం ఏం చేయాలా? తీసుకెళ్ళాలి. తిరిగి వారు దేవుని రాజ్యానికి వారసులు కాదు. తిరుగుతనం ఉండదు. ఎప్పటికప్పుడు ధైర్యం ఉండాలి. ఏమండి? ధైర్యంగా ఉంటాం. దేవునికి చూడండి, దేవునికి మనం భయపడి జీవించినప్పుడు పరిస్థితులన్నీ మనకు భయపడతాయి. దేవుడితో మనం ఎప్పుడైతే జీవిస్తామో, ఆయనకి ఎప్పుడైతే ముందుకు వెళ్తా ఉంటామో, ఈ చుట్టుపక్కల ప్రతి పరిస్థితులు ఎవరు భయపడతాయి? దేవుడికి భయపడతాయి. దగ్గరగా మన జోలిలో మనలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు కాబట్టి మన దగ్గరికి ఆ పరిస్థితులు ఏంటి రానివ్వండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిస్థితికి భయపడి పాపం చేయకూడదు. ఒకవేళ ఏమండి ఆ పరిస్థితిని బట్టి రాబోలేదని ఏదైనా పాపం చేసామనుకో,